హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అయితే ఈ రోజుతో 1000 సబ్స్క్రైబ్స్ అయిపోయారండి. చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు, ఇంకా కూడా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. చూసి లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్. అయితే మా ఇంటి పక్కన చిన్న ప్లేస్ ఉంది కదండి, అక్కడ చాలా గలీజ్గా ఉందని చెప్పేసి అప్పుడు పనికి వెళ్ళేటప్పుడు రోజుకి 3-4 కర్రలు తీసుకొచ్చేదాన్ని కదా. ఇక్కడ చిన్న పందిరి అయితే వేద్దామని చెప్పేసి అయితే తీసుకొచ్చేవాళ్ళం అనమాట. అయితే నాన్న కట్టేద్దాము అంటే ఇంకా కడదాము, ఈ నెల పోనీ అంటున్నాడు. లేదు నాన్న, ఈ నెల అవ్వాలంటే ఇంకా చాలా టైం ఉంది కదా, కట్టేద్దాము అంటే నానేమో వద్దు అనేసాడు అనమాట. సరే నేను చేసుకుంటానని చెప్పేసి అయితే నేనైతే గొయ్యలు తవ్వుకుంటున్నా. గొయ్యలు తవ్వేసి కర్రల పాతితే ఈ లోపు వస్తాడు కదా, వాడే ఏదో ఒక ప్లాన్ వేస్తాడని చెప్పేసి అయితే నేను పని అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే పెద్దవాళ్ళు పక్కన ఉంటే మనకి తెలియలేనివి చెప్తారు కదా, చిన్న చిన్న ఐడియాస్ ఇస్తారు కదా. అయితే నేను మొదలు పెడితే వాడే వస్తాడు అన్నట్టుగా నేనైతే వచ్చి గొయ్యలు అయితే తవ్వుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో ఉండలేకపోతున్నామండి అసలు. ఇన్నాళ్ళు అయితే ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చాక కొబ్బరి కమ్మలు అనేది నరికి పైన అయితే వేసేదాన్ని. ఇంకా బాధ అంతా ఎందుకు అని చెప్పేసి పందిరి కట్టుకుంటే ఆవు పేలు కట్టుకోవడానికి బాగుంటుంది, ఇస్తే నీట్గా ఉంటుంది అని చెప్పేసి అయితే నేను ఈ ప్లాన్ అయితే వేసాను అన్నమాట. కొబ్బరి కమ్మలు తెచ్చి వేయడానికి కూడా చాలా అంటే చాలా బాధలు పడేదాన్ని. ఎందుకంటే పైకి ఎక్కాలంటే నిచ్చెన ఉండాలి, ఒకరి కింద నుంచి అందించాలి, పైన వేసుకోవాలి, చాలా అంటే శ్రమ పడేదాన్ని. అయినా ఒక 10 రోజులు చల్లగుండే, ఎందుకంటే కమ్మలు పచ్చుకున్నంత సేపు నీడ వస్తుంది, తర్వాత ఎండిపోతే మళ్ళీ మామూలే. ఆ బాధ అంతా ఎందుకని చెప్పేసి నేను ఇలా ఐడియా వేసుకున్నాను అన్నమాట. అయితే ఆ చిన్న పందిరి అయితే ఇప్పాలి. అది ఇప్పేసిన తర్వాత కమ్మ అయితే కొట్టించాలండి. 100 కమ్మ అయితే కొట్టించి అది ఎండిన తర్వాత ఒక 10 రోజులు అయితే దాన్ని కుప్ప పెట్టి అప్పుడు మళ్ళీ మోసుకురావాలన్నమాట. నేను గడ్డి కోస్తాను చూడండి, అక్కడి నుంచి అయితే తీసుకొచ్చి ఒక మనిషిని పెట్టుకొని అయితే ఇక్కడ పందిరి అయితే కట్టించాలి. ఇదిగోండి ఇలా అయితే చేశాను అన్నమాట. 3 గొయ్యలు అయితే తవ్వి 3 రాట్లు అయితే పాతాను. ఆ చిన్న పందిరి ఇప్పిన తర్వాత మళ్ళీ ఆ గోతుల్లో మళ్ళీ కర్రలేసి అయితే 6 రాట్లు వేసి కలప కట్టి ఆ రాట్లు వేసి కట్టాలి కర్రలేసి. అప్పుడు పందిరి కట్టిన తర్వాత అప్పుడు కమ్మలు అయితే వేసి కట్టాలన్నమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే ఏదో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. అయితే నైట్ ఇంట్లోనే పడుకోలేక బయటే పడుకున్నా. నాన్నకి బయట మంచం వేసా, నేనైతే వరండాలో కిందన పడుకున్నాను అన్నమాట. నాన్న మంచం లోపల వదిలేసాను, నా మంచం మీద నాన్న పడుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.